హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. పిల్లలు కంబాక్సులు పాతగైపోయినవని పడేస్తుంటారు కదా, ఇవి ఎందుకు పనికిరావని మనం కూడా పక్కన పడేస్తుంటాము. కానీ అలా పడేస్తే పొరపాటేనండి. ఇవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క మహిళకి యూజ్ అవుతాయండి. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను 2 వరుసలు 4 చుక్కలు అయితే వేసుకుని ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మనకి నచ్చిన డిజైన్లో మనం వేసుకోవచ్చు. నేనైతే 4 చుక్కలు పెట్టి 2 లైన్లు అయితే ఇలా చుక్కలు పెట్టాను. చూడండి, ఈ విధంగా ఇంటూలాగా 2 చుక్కల్ని లైను కలిపేసుకోవాలి. మన ఇష్టం, మనకు నచ్చిన డిజైన్లో మనం మార్కింగ్ చేసుకుంటే, మనం ఎలా వేసుకుంటే అలా అచ్చు అయితే అందంగా రెడీ అవుతుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటివి పడేసే ముందు ఈ వీడియో చూస్తే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి, అవసరం ఉంటాయి. ముందుగా అయితే కింద ఒక ఐరన్ రాడ్ పెట్టేసుకోవాలి. కిందకి వచ్చేవి హోల్స్ అయిపోతాయి కదా, అదేవిధంగా మేకుతో మనం మార్కింగ్ చేసిన దానిపై నుంచి చిన్నగా, ఈ కంబాక్సు అంత స్టాండర్డ్ ఏం కాదు కదా, చిన్నగా పెడితే హోల్స్ సరిపోతుంది. కింద మనం అది సపోర్ట్ పెట్టడం వల్ల లైన్స్ ఒకేలా వస్తాయి, హోల్స్ కూడా పెద్దగా చిన్నగా రాకుండా ఉంటాయి. అదే మనం కింద ఎత్తు దిగుడు లోట డౌన్లో పెట్టామనుకోండి, హోల్స్ పెద్దగా చిన్నగా అయిపోతాయి అన్నమాట. కింద ఏదైనా సపోర్ట్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకొని చిన్నగా మనము మార్కింగ్ వేసిన దానిపై నుంచి హోల్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ, చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీ దగ్గర కూడా కంబాక్సులు ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు ఎలానైనా ఇలాంటివి పడేస్తుంటారు. ప్లాస్టిక్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు హోల్స్కి. అంటే దీపం దగ్గర కానీ క్యాండిల్ దగ్గర పెట్టి హోల్స్ పెట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే, ఐరన్ అయితే ఈ విధంగా ట్రై చేసుకోవాలి. వేస్ట్ అని పడేసి కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము ముగ్గులు రోజు చేత్తో వేయాలంటే వేయలేము కాబట్టి ఇలా కనుక వేసుకున్నామంటే పని ఈజీ అవుతుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎంత పని చేసినా తక్కువే కాబట్టి మనకి తొందరగా పని అయిపోవాలంటే ఈ విధంగా మనము కొన్ని ఐడియాస్తో టైం సేవ్ చేసుకుంటూ పని తొందరగా చేయడానికి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసాను కదా లైన్స్, ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత సెంటర్లో నుంచి ఇలా చిన్నగా డిజైన్ వేసుకోవాలి. 3 దగ్గరలు ఇంటూలు వచ్చాయి కదా, 3 దగ్గరలు కూడా ఈ విధంగా చిన్న డిజైన్స్ అయితే ఒకేలాగా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ. ఒక 5 నిమిషాలకి టైం తీసుకున్నామంటే మనము సంవత్సరాల తరబడి యూజ్ చేసుకోవచ్చు. ఇది అస్సలు పోదు. నీట్గా, ఎంత నీట్గా ఉంటుంది. అదేవిధంగా నేను ఎన్ని డిజైన్లు చేశాను అన్నది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మనము హోల్స్ కొట్టేటప్పుడు కింద సపోర్ట్ పెట్టి చిన్నగా ఒకేలా కొట్టుకోవాలి. అప్పుడే మనకి హోల్స్ పెద్దగా చిన్నగా రాకుండా ఒకేలా వస్తాయి అన్నమాట. కొట్టేటప్పుడు కూడా మనం చూసుకొని మెల్లగా కొడితే సరిపోతుంది. మరి పెద్దగా బలమున్న మట్టుకు కొట్టామనుకోండి హోల్స్ పెద్దగా అయిపోతాయి. అంటే తెలియని వారి కోసం అనేసి చెప్తున్నాను. ఒకేలా చిన్నగా కొట్టుకుంటే సరిపోతుంది. నేను రోల్ రాయితో అయితే ఈ విధంగా కొట్టుకుంటున్నాను. సుత్తుతో కూడా కొట్టుకోవచ్చు. ఈ విధంగా అందంగా చూడండి ఎంత నీట్గా కనబడుతుందో డిజైను. నేను చాక్ పీస్ మార్కింగ్ వేశాను కదా, అది ఊరికే చెరిగిపోతుంది. అలా చెరిగిపోకుండా ఉండాలంటే ఇలా మార్కర్ తోటి కూడా వేసుకోవచ్చు. మార్కరు మనకి లైన్ కనబడితేనే డిజైన్ అనేది నీట్గా వస్తుంది. మనం అంచనా ప్రకారం వేసుకున్నామంటే ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా అయిపోతుంది. కాబట్టి మార్కింగ్ తప్పనిసరి వేసుకోవాలి. ఇలాంటి అచ్చులు మనకు కావాలంటే దొరకవు బయట. మనమే ఇలాంటి వేస్ట్గా పడేసి వాటితో యూజ్ చేసుకున్నామంటే మనకు నచ్చిన డిజైన్లో మనం ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడే మనకి ఇలాంటి అచ్చులు దొరుకుతాయి. మామూలుగా అయితే సాధారణంగా ఎక్కడ దొరకవు. కాబట్టి మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకున్నామంటే మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని అచ్చులు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కంబాక్స్కి 2 అచ్చులు రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయిందో. ఇప్పుడు మొత్తం డిజైన్స్ మొత్తంకి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత బియ్యం పిండి కొంచెం వేస్తున్నాను. చూడండి, ఎక్కువ అవసరం లేదు, చిన్నగా హోల్స్ పెట్టాం కాబట్టి. చూడండి, ఇది కదా మనకు కావాల్సింది. ఇంత అందంగా వచ్చింది చూడండి, ఎంత అందంగా ఉందో. బ్యూటిఫుల్గా మనము ఏ డిజైన్ వేసుకుంటే ఆ డిజైన్ అచ్చు అందంగా వస్తుంది. మామూలుగా నేను ఇంతకు ముందు చేశాను
బిర్యానీ బాక్సు మొలకల బాక్సులతో అవి ఏంటంటే రౌండ్గా ద్వారం దగ్గర వేయడానికే సరిపోతాయి అన్నమాట. ఇవి ఏంటంటే సైడ్ బార్డర్స్కి కూడా వేసుకోవచ్చు. 2 లైన్లు కలుపుకున్నామంటే మనం ముగ్గు ఎంత వెడల్పు వేసుకున్నా కానీ సైడ్ బార్డర్లా పనిచేస్తుంది. ఇలా మనకు నచ్చిన డిజైన్లు మనము హోల్స్ పెట్టేసుకున్నామంటే ముగ్గు వేసేటప్పుడు ఈజీగా చేతితో గీతలు రావు, వేయడం రాదు అనుకోకుండా ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 కలిపేసుకున్నామంటే మనం ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు సైడ్ బార్డర్ మనకు రెడీ అయిపోతుంది. అదేవిధంగా ముగ్గులో వేయాలనుకున్నాం అనుకోండి, ఇలా 6 వైపులు కనుక వేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా ముగ్గు రెడీ చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసే కంటే ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు కదా. ఇలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇది ద్వారం దగ్గర ఈ విధంగా కడప మీద కూడా ఇలా వేసుకోవచ్చు. నేను చాలా అచ్చులు చేశాను, అవి బాగా పబ్లిక్ కూడా అయ్యాయి ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. కావాలనుకునే వరకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ మావి కొన్ని పబ్లిసిటీ అవుతాయి, అన్నీ అవ్వట్లేదు. మీ సపోర్ట్ చేస్తే, చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. తెలియని వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ ముగ్గులు రాని వారికి కూడా చాలా అందంగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే ఈ డిజైన్ వేసుకున్నాను కదా, రెండో ప్లేట్లో ఈ విధంగా ఇంకో డిజైన్ వేసుకోవాలి. ఇంకో డిజైన్ వేసుకుంటే మనం సైడ్ బార్డర్ లాగా రోజుకు ఒక డిజైన్ అయితే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు 2 కంబాక్స్లు ఉంటే 4 డిజైన్లు వస్తాయి అన్నమాట. వారం పాటు మనము అచ్చులు వేసుకోవచ్చు సైడ్ బార్డర్ లాగా, ముగ్గుల్లాగా. ఎలా అంటే అలా. ఒకటే కావాలంటే ఒక సైడ్కి పిండి నింపుకొని బాక్స్ పెట్టేసుకున్నామంటే మూతలుగా అందంగా అచ్చులు పడతాయి. ఇంతకు ముందు చేశాను కుబేర ముగ్గు బిర్యానీ బాక్స్తో. ఈ వీడియో అయితే వైరల్ అయ్యింది ఫ్రెండ్స్. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ఎంత నీట్గా చూడండి వస్తుందో. చూడండి, ఈజీగా కదా. ఇలా డబ్బా నిండా పిండి వెతుకొని ఈ విధంగా కానీ మనము రివర్స్ చేసుకున్నామంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని అచ్చులు రెడీ చేసుకోవచ్చు. ఇది మొలకల బాక్సు, ఇది ఓం పెట్టాను. ఇలాంటివి చాలా పెట్టాను ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే నేను రోజు వీడియోస్ పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది లాక్మీ డబ్బా, పై మూత చిన్న పద్మం ముగ్గులో వేసుకొని కడప మీద లైన్స్ వేసుకుంటాం కదా, సెంటర్లో ఇలా కనుక అచ్చు కొట్టుకున్నామంటే చాలా అందంగా కడప వస్తుంది. ఇంటి నిండా ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు కదా. మరి ముగ్గులు రాని వారు ఏం చేయాలి? ఇలా అచ్చులు చేసుకోవాలి. ఇలా చేసుకొని మనకి నచ్చిన ముగ్గు అచ్చు కొట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నేను ఇంకా పద్మం ముగ్గు కూడా వేశాను. చూసారు కదా. ఈ అచ్చులు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.